ఎస్ఎల్బీసీ టన్నెల్లో 11వ రోజు రెస్క్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ రోజు రోజుకు కష్టంగా మారుతోంది. ఇప్పుడు ఈ రెస్క్ ఆపరేషన్ పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. నీటి ఊట వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 7 మీటర్ల లోతు తవ్వినా కూడా కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. జీపీఆర్ టెక్నాలజీ ఫెయిల్ కావడంతో గందరగోళం ఏర్పడుతోంది. అవసరమైతే రోబోలు ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 11వ రోజు రెస్క్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ రోజు రోజుకి కష్టంగా మారుతోంది. ఎప్పుడు ఈ రెస్క్ ఆపరేషన్ పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. నీటి ఊట వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 7 మీటర్ల లోతు తవ్వినా కూడా కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. జీపీఆర్ టెక్నాలజీ ఫెయిల్ కావడంతో గందరగోళం ఏర్పడుతోంది. అవసరమైతే రోబోలు ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ కీర్తి. తెలంగాణలోని శ్రీశైలం సొరంగ మార్గం టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలనే కాకుండా జాతీయ స్థాయిలో ఒక దిగ్బంధానికి గురి చేసింది. 8 మంది కార్మికులు దుర్మరణం చెందడం పెద్ద విషాదాలు కూడా చోటు చేసుకుని చెప్పవచ్చు. ఆ కుటుంబంలోనే ఉన్నటువంటి సభ్యులు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మృతదేహాలను వెలికి తీయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికీ అన్ని సన్నాహాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన రిస్క్ టీం కూడా రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి. 12 రిస్క్ టీంలు పూర్తిగా అక్కడైతే మృతి చెందినటువంటి ఆనవాయిలు ఉన్నాయో అక్కడ తవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పూర్తిగా మట్టి బురదతో కూడా అవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనేది రిస్క్ టీం చెప్తూ వస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 7-8 మీటర్ల కింది భాగంలో ఈ డెడ్ బాడీస్ ఉన్నట్లు, ఒక దగ్గర 4 మరొక దగ్గర 4 డెడ్ బాడీస్ ఉన్నట్లు కూడా వాళ్ళు ధృవీకరించారు. దీనికి సంబంధించిన సాంకేతిక లోపాలు, అక్కడ ఉన్నటువంటి వాటర్ని కానీ ఒండుని కానీ వేరే డంప్ చేయడం వల్ల అక్కడ మళ్ళీ వాటర్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుండడంతో కొంచెము టెక్నికల్ గా దాన్ని తీసుకొని చేస్తామనేదే వాళ్ళు ఎవరైతే నిపుణులు ఉన్నారో నేషనల్ డిఫెన్స్ అకాడమీతో పాటు ఎన్డీఏ సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి నావీ దళానికి సంబంధించినటువంటి కమాండర్స్ కూడా పూర్తిగా గైడ్ చేస్తున్నారు. ఈ గైడ్ చేసిన క్రమంలోనే పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఒక నివేదిక కూడా ఇస్తున్నారు. ప్రతి 1 అవర్కి ఒకసారి బులెటిన్స్ కూడా సీసీ ఫుట్ కేర్ ద్వారా ఆ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తూ అక్కడైతే పరిస్థితిని బట్టి పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక నివేదిక కూడా సమర్పిస్తూ ఎప్పటికప్పుడు ఏదైతే డెడ్ బాడీస్ తీయడానికి కూడా కొంత విస్తృతమైన చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. కీర్తి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.